హాయ్ వెల్కమ్ టు టెక్ ఇన్ఫో ఏబీసీ యూట్యూబ్ ఛానల్. రాజీవ్ యువ వికాసం ని ఏ విధంగా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఫస్ట్ గూగుల్ సెర్చ్ బార్ ని ఓపెన్ చేయండి. సెర్చ్ బార్ లో tsobmms.cgg.gov.in ని గూగుల్ సెర్చ్ చేయండి. ఇక్కడ ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అవుతుంది కదా. ఫస్ట్ వన్ TSOPMMS ని క్లిక్ చేయండి. ఈ విధంగా మనకైతే ఇంటర్ఫేస్ అయితే రావడం జరిగింది. తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS. రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి. మెయిన్ వెబ్సైట్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి. నేనైతే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ రావడం అయితే జరిగింది. రాజీవ్ యువ వికాసం స్కీమ్ అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్. ఇక్కడ SC ST MBC BC కార్పొరేషన్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. MFC CMFC అండ్ BC ఫెడరేషన్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడైతే క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే మనకి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇందులో SC వాళ్ళైతే SC కార్పొరేషన్లో రిజిస్ట్రేషన్ చేయండి. ST వాళ్ళైతే ST కార్పొరేషన్లో రిజిస్ట్రేషన్ చేయండి. BC వాళ్ళైతే BC కార్పొరేషన్లో రిజిస్ట్రేషన్ చేయండి. MBC వాళ్ళైతే MBC రిజిస్ట్రేషన్లో క్లిక్ చేయండి. BC ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ చేయాలనుకునే వాళ్ళైతే BC వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. మైనారిటీ రిజిస్ట్రేషన్ వాళ్ళైతే ఇక్కడ చేయండి. క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయండి. SC కార్పొరేషన్ని నేనైతే క్లిక్ చేస్తున్నాను. ఇవి అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరిగింది. తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ SC కార్పొరేషన్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25. అయితే స్టార్ మార్క్ ఉన్న మాత్రం కంపల్సరీ మ్యాండేటరీ అని ఆధార్ ప్రకారం అయితే మనం నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నేమ్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఆటోమేటిక్గా ఫెచ్ అయితే జరగడం జరుగుతుంది. ఇక్కడ బెనిఫిషియరీ టైప్ కూడా ఇండివిజువల్ అని ఇవ్వండి. టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మన దగ్గర బ్యాంకు లింక్డ్ స్కీమ్స్ వితౌట్ బ్యాంకు లింకేజ్ అని ఉంది. మీకు బ్యాంకు ద్వారా డబ్బులు కావాలనుకుంటే ఇది ఇవ్వండి. బ్యాంక్ కాకుండా ఇవ్వాలనుకుంటే ఇది ఇవ్వండి. ఇక్కడ మైనర్ ఇరిగేషన్ పెట్టి యూనిట్స్ అని ఉంది. ఇందులో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో చూద్దాం. ఫిల్టర్ పాయింట్ విత్ మోటార్ ఉంది. ఓపెన్ వెల్ విత్ మోటార్, పైప్ లైన్, షాలో ట్యూబ్ వెల్, సబ్మెర్సిబుల్ పంప్ సెట్ ఉంది. మీకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ 2,01,000 రూపీ నుంచి 3 lakhs వరకు అయితే రావడం జరుగుతుంది. బ్యాంకు లింక్డ్ స్కీమ్స్ అయితే ఇక్కడ సెక్టర్స్ ఏమేమి సెక్టర్ అగ్రి బేస్డ్ యూనిట్ సెక్టర్, యానిమల్ హస్బెండరీ సెక్టర్ ఉంది, హార్టికల్చర్ ఉంది, ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది. నేనైతే ట్రాన్స్పోర్ట్ క్లిక్ చేస్తున్నాను. ట్రాన్స్పోర్ట్లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి చూసి 3-wheeler వెహికల్స్, డీజిల్ అండ్ ఎలక్ట్రికల్ ఏది కావాలంటే అది క్లిక్ చేయండి. 2,01,000 రూపీ నుంచి 4 lakhs వరకు ఉన్నాయి. అగ్రో బేస్డ్ యూనిట్ బ్యాంక్ లింకేజ్లోకి అయితే వెళ్తున్నాను. ఇందులో నాకు కావాల్సింది ఇరిగేషన్లో పైప్ లైన్. ఇక్కడ మీ డిస్టిక్ ఇవ్వండి. ఇక్కడ మండల్ ఇవ్వండి. ఇక్కడ పంచాయతీ ఇవ్వండి. ఇక్కడ మీ విలేజ్ ఇవ్వండి. హ్యాబిటేషన్ అనేది ఆప్షనల్, మ్యాండేటరీ అయితే కాదు. ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. బెనిఫిషియరీ టైప్ మనం ఆల్రెడీ మనం ఇచ్చేసాము. ఇక్కడ మినిమం యూనిట్ కాస్ట్ 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు, మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ 1 lakh వరకు ఇస్తున్నారు. ఇక్కడ నేనైతే 1 lakh అని ఇస్తున్నాను. EMF అనేది 50,000, సబ్సిడీ 50,000, టోటల్ కాస్ట్ 1 lakh. ఇక్కడైతే ఫాదర్ నేమ్ అయితే ఇవ్వండి. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు రిజిస్టర్ చేయాలనుకుంటే ఎస్ అని చేయండి. ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ ఉంటే సదరన్ సర్టిఫికేట్ నెంబరు అండ్ డిసేబుల్డ్ టైప్ ఇవ్వండి. ఇక్కడ ఫిజికల్ డిసేబిలిటీ, న్యూరాలజికల్, మెంటల్ హ్యాండిక్యాప్డ్, డిసేబుల్డ్ పర్సంటేజ్ ఇవ్వండి. ఇక్కడ సబ్ టైప్ ఆఫ్ డిసేబిలిటీ, వైకల్యం యొక్క రకం ఇవ్వండి. కాజ్ ఆఫ్ డిసేబిలిటీ ఇవ్వండి. ఇక్కడ జెండర్ ఇవ్వండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. మీరు గ్రామీణ ప్రాంతానికి చెందిన వాళ్ళ, పట్టణ ప్రాంతానికి చెందిన వాళ్ళ అనేది ఇవ్వండి.
క్యాస్ట్. ఇక్కడ నేను డిసేబిలిటీ కాదు కాబట్టి మీకు డిసేబిలిటీ వాళ్ళ కోసం చెప్పాను. మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ ఇవ్వండి. CNDతో స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మనం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మనకు నేమ్, మీకు ఇక్కడ సర్టిఫికేట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇది ఆటోమేటిక్గా నేమ్ వస్తుంది. మీ కుల సబ్ క్యాస్ట్ ఇక్కడ ఇవ్వండి. క్వాలిఫికేషన్ మీరు చదువుకోకపోతే ఇలిటరేటు, 10th వరకు చదువుకొని ఫెయిల్ అయినా 10th బిలో అయినా ఇవ్వండి. SSC పాస్ అయితే ఇదంతా కూడా మీ ఒక క్వాలిఫికేషన్ ఇవ్వండి. ఇందులో మీ సేవ ఇన్కమ్, ఇక్కడైతే మీ ఇన్కమ్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఇవ్వండి. ఇక్కడ ఏజ్ ఆటోమేటిక్గా ఫ్లెచ్ అవుతుంది. యాన్యువల్ ఇన్కమ్ కూడా ఫ్లెచ్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ మ్యాండేటరీ, ఆల్టర్నేట్ మొబైల్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ వృత్తి ఆక్యుపేషన్ కూడా ఇవ్వండి. అగ్రికల్చర్ లేబర్ అయితే లేబరు, మార్జినల్ ఫార్మరు, నాన్ అగ్రికల్చర్ లేబరు, అదర్స్, సఫాయి, స్మాల్ ఫార్మర్ ఏదైతే అది ఇవ్వండి. ఇక్కడ వర్నబుల్ గ్రూప్స్ అని ఉంది. ఈ వర్నబుల్ గ్రూప్స్లో ఇది మీ ఇష్టం, ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇది మ్యాండేట్ అయితే కాదు. డోర్ నెంబర్, ఇక్కడ అడ్రస్ ఆటోమేటిక్గా ఫ్లెచ్ అవుతుంది. ఇక్కడ అడ్రస్ అనేది ఇక్కడ డోర్ నెంబర్ ఇవ్వండి. బెనిఫిషియరీ ఫోటో క్లోజ్ ఫైల్ క్లిక్ చేసి క్లోజ్ ఫైల్లో క్లిక్ చేసి మీ ఫోటోని అప్లోడ్ చేయండి. సెల్ఫ్ డిక్లరేషన్, ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ రైట్ మార్క్ ఇవ్వండి. ఇక్కడ ప్రివ్యూ ఓకే చేయండి. సబ్మిట్ అనేది అయిపోతుంది. అప్లికేషన్ ఫామ్ బీసీ కార్పొరేషన్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి. యాజ్ పర్ ఆధార్ నేమ్ ప్రకారం ఇక్కడ నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా ఫ్లెచ్ అవుతుంది. బెనిఫిషియరీ టైప్ ఇక్కడ ఇండివిజువల్ అని ఇవ్వండి. ఇక్కడ మనకు ఒకటే ఉంది బ్యాంకు లింక్డ్ స్కీము బీసీ కార్పొరేషన్ వాళ్ళకి. అదే SC వాళ్ళకైతే వితౌట్ బ్యాంకు లింక్డ్ స్కీమ్ ఉంటుంది, బ్యాంకు లింక్డ్ స్కీమ్ ఉంటుంది. అండ్ మైనారిటీ వాళ్ళకు కూడా బ్యాంకు లింక్డ్ స్కీమ్ ఉంటుంది, వితౌట్ బ్యాంకు లింక్డ్ స్కీమ్స్ ఉంటాయి. ఇక్కడ సెక్టార్ అగ్రికల్చర్ సెక్టార్, అగ్రో బేస్డ్ యూనిట్స్, యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, ఇండస్ట్రియల్ బిజినెస్, మైనర్ ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో ఈ సెక్టార్లో మళ్ళీ ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో చూపెడతాం మీకు. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, ఎయిర్ కంప్రెసర్, కార్ట్ అండ్ బుల్లక్స్, ఆయిల్ ఇంజిన్, పంప్ సెట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ సెక్టార్లో ఈ విధంగా ఉన్నాయి. అండ్ అగ్రో బేస్డ్ యూనిట్స్లో ఈ విధంగా ఉన్నాయి. యానిమల్ హస్బెండరీలో కౌస్, డైర్స్, ఎగ్స్ బిజినెస్, ఫిష్ బిజినెస్, గోట్ రేరింగ్ ఈ విధంగా ఉన్నాయి. షీప్. యానిమల్ హస్బెండరీలో ఈ స్కీమ్స్ ఉన్నాయి. హార్టికల్చర్ ప్లాంటేషన్, ఆయిల్ ఫామ్ ఉంది. ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్లో ఇలా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి. హెయిర్ కూలర్ మేకింగ్, అల్యూమినియం స్టీల్ యూటెన్సిల్స్ సేల్స్, ఆటోమొబైల్ అండ్ ఆయిల్ షాప్, ఆటో స్పేర్స్, బేకరీ, బ్లాక్ స్మిత్, బనానా బిజినెస్, బ్యాంగిల్ స్టోర్, బరాకా స్టిచ్చింగ్, బార్బర్ షాప్, బాస్కెట్ మేకింగ్, బ్యూటీ పార్లర్, బుక్ అండ్ జనరల్ స్టోర్స్, బ్రిక్ బిజినెస్, ఇటుకల బిజినెస్, కేబుల్ అండ్ డిష్, కార్పెంటర్, క్యాషూ బిజినెస్, సీసీ కెమెరా రిపేరింగ్ షాప్, సెల్ ఫోన్ సేల్స్ అండ్ సర్వీస్ యూనిట్, సిమెంట్ అండ్ ఐరన్ షాపు, సీసీ రూఫ్ మేకింగ్ యూనిట్, సెంటరింగ్, చెప్పల్స్ మేకింగ్ యూనిట్, చికెన్ సెంటర్, చిట్రికా మెషిన్, క్లోత్ బిజినెస్, కోకోనట్, కాఫీ హోటల్, కంప్యూటర్ హార్డ్వేర్, కాంక్రీట్ మిల్లర్, కూల్ డ్రింక్ షాప్, క్రేన్, కర్రీ పాయింట్, కట్ మిట్ షాప్, సైకిల్ మెకానిక్, ధోబీ, డయాగ్నోస్టిక్స్ క్లినిక్, డీజిల్ ఆటో, డిజిటల్ కెమెరా, డిష్, DTH అప్లయన్స్ షాప్, DTP ఇంటర్నెట్ అండ్ జిరాక్స్ సెంటర్, డుగోడా మెషిన్, ఎలక్ట్రిక్ షాప్, ఎలక్ట్రానిక్ గుడ్స్ రిపేరింగ్ సెంటర్, మోటార్ రివైండింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గం,
టైలరింగ్, ఫ్యాన్సీ ఈ విధంగా అయితే మనకు స్కీమ్స్ అయితే ఉన్నాయి. ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్లో ఈ విధంగా అయితే స్కీమ్స్ అయితే ఉన్నాయి. జిగ్జాగ్ మిషన్, జిరాక్స్, వుడ్ మిషన్ వరకు ఉన్నాయి. మీకు ఏ స్కీమ్లో మీకు ఎందులో స్కిల్స్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి. మైనర్ ఇరిగేషన్స్లో ఏం స్కీమ్స్ ఉన్నాయో ఇందులో మీకు ఏదైతే స్కిల్స్ ఉన్నాయో దాన్ని మాత్రమే చేయండి. ట్రాన్స్పోర్ట్ సెక్టర్, నేనైతే ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో కారు తీసుకుంటున్నాను. మినిమం యూనిట్ కాస్ట్ వచ్చేసి 2 lakhs, మ్యాక్సిమం అయితే 4 lakhs వరకు ఉంది. ఇక్కడ గో టు జిల్లాను సెలెక్ట్ చేయండి. మీ మండల్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. పంచాయతీ కానీ, కాలనీ కానీ, బస్తీ కానీ ఇక్కడ సెలెక్ట్ చేయండి. విలేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. హ్యాబిటేషన్ అయితే ఆప్షనల్, అది అవసరం అయితే లేదు. ఇక్కడ యూనిట్ కాస్ట్ నేనైతే 4 lakhs ఇస్తున్నాను. సబ్సిడీ 2,40,000, బ్యాంక్ లోన్ అయితే 1,60,000, టోటల్ కాస్ట్ అయితే 4 lakhs. ఇక్కడ మనకు నియరెస్ట్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంకుని ఇవ్వండి. ఇక్కడ బ్యాంక్ అయితే మనం ఇచ్చిన అడ్రస్ దగ్గరలో ఉన్న బ్యాంకులో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్యాంక్ యొక్క బ్రాంచ్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. IFSC కోడ్ ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది. పాన్ కార్డు ఆప్షనల్, మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. మ్యాండేట్ అయితే కాదు. నేనైతే పాన్ కార్డ్ నెంబర్ని టైప్ చేస్తున్నాను. అప్లికెంట్ డీటెయిల్స్ యాజ్ పర్ నేమ్, పర్ ఆధార్ నెంబరు, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వండి. హ్యాండిక్యాప్ అయితే ఎస్ అని, ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ ఉండాలి. దీనికి ఫిజికల్ హ్యాండిక్యాప్ కాకపోతే నో అని ఇవ్వండి. జెండర్, లింగము, మేల్ అయితే మేలు, పురుషుడు అయితే పురుషుడు, ఇక్కడ క్లిక్ చేయండి. క్యాస్ట్ మీది బీసీ ఏనా, బీసీ బీనా, బీసీ డీనా, ఏదైతే అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ కంపల్సరీ, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉండాలి. CNDతో స్టార్ట్ అవుతుంది క్యాస్ట్. తర్వాత నెంబర్స్ ఉంటాయి 022. యాజ్ పర్ మీ సేవ సర్టిఫికేట్ ప్రకారం ఫ్లెచ్ అవుతుంది. సబ్ క్యాస్ట్ ఆటోమేటిక్గా ఫ్లెచ్ అవుతుంది. ఇక్కడ మనం మళ్ళీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని మనం సెలెక్ట్ చేయాలి. చదువు రాని వాళ్ళైతే ఇల్లిటరేటు, SSC ఫెయిల్, SSC కంటే తక్కువ ఉన్న వాళ్ళు కానీ, SSC పాస్ అయిన వాళ్ళు కానీ, టెక్నికల్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఫెయిల్ ఆర్ పాస్, డిగ్రీ ఫెయిల్ ఆర్ పాస్, PG 8th పాస్, వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్, అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఫెయిల్, మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ 2024 అయి ఉండాలి. మళ్ళీ ఏప్రిల్ అయితే ఇంకా బెటర్. మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకు 1 yearకి ఎక్స్పైర్ అయిపోతుంది. IC నెంబర్తో స్టార్ట్ అవుతుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఇది క్లిక్ చేయలేదు కాబట్టి రెడ్ మార్క్ అయితే వచ్చింది. ఇది రూరల్ క్లిక్ చేస్తున్నాను నేను. నేమ్ అయితే యాజ్ పర్ ఇన్కమ్ ప్రకారం ఫ్లెచ్ అవుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. ఏజ్ ఆటోమేటిక్గా ఫ్లెచ్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. పనిచేసే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. ఇక్కడ ఆక్యుపేషన్ సెలెక్ట్ చేయండి. నేనైతే అదర్స్ అని ఇస్తున్నాను. వల్నరబుల్ గ్రూప్స్ ఆప్షనల్ ఇది.
అడ్రస్ ఆటోమేటిక్గా ఫ్రెష్ అవుతుంది. డోర్ నెంబర్ 3-82 ఇవ్వండి. ఇక్కడ ఫోటోలు అయితే అప్లోడ్ చేయాలి. మనకు జేపీజీ ఫార్మాట్లో కానీ, పిఎన్జీ ఫార్మాట్లో కానీ, జేపీఈజీ ఫార్మాట్లో కానీ, గిఫ్ ఫైల్స్ అండ్ సైజ్ షుడ్ బి గ్రేటర్ దెన్ 50 KB అండ్ లెస్ దెన్ 500 KBలో ఉండాలి. 50 KB నుంచి 500 KB వరకు ఉండాలి. 50 KB అండ్ 500 KB మధ్యలో ఉండే విధంగా ఎలా చేయాలనేది నేను వీడియో చేశాను, అది కూడా చూడండి. చూస్ ఫైల్లో క్లిక్ చేయండి. ఇక్కడ ఫైల్ నేమ్ సెలెక్ట్ చేయండి. మనం అప్లోడ్ చేయాల్సిన ఫోటో ఫైల్ నేమ్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేయండి. ఆటోమేటిక్ పాన్ కార్డ్ని అప్లోడ్ చేయాలనుకుంటే చూస్ ఫైల్లో క్లిక్ చేయండి. ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వండి. ఓపెన్ చేయండి. సెల్ఫ్ డిక్లరేషన్ రైట్ గుర్తు ఇవ్వండి. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకొని ప్రివ్యూ ఇవ్వండి. డిస్ట్రిక్ట్, మండల్, పంచాయతీ, విలేజ్ అన్నీ కరెక్ట్ ఉన్నాయో చెక్ చేయండి. ప్రివ్యూపై క్లిక్ చేయండి. కరెక్టే ఉన్నాయి అనుకుంటే ఇక్కడ సబ్మిట్ అయితే చేయండి. నేనైతే ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మనకు రావడం జరుగుతుంది. బెనిఫిషియరీ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ ఇన్ బీసీ కార్పొరేషన్ విత్ బెనిఫిషియరీ ఐడి అయితే ఈ విధంగా వస్తుంది. అయితే క్లిక్ హియర్ టు వ్యూ రిజిస్ట్రేషన్. మన యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ని ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. బీసీ కార్పొరేషన్ అప్లికేషన్ ఫామ్ ఇది. ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే చూసుకోవచ్చు. మనకు ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా అయితే సేవ్